హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో దత్తాత్రేయుని రెండవ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారి దివ్యక్షేత్రమైన గాణగాపురం గురించి చెప్పబోతున్నాను. హైదరాబాద్ నుండి ఈ క్షేత్రానికి మేము కారులో వెళ్ళాము. చేరుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. జహీరాబాదు, కాలబురికి నుండి ఈ రూట్ ఉంటుంది. గాణగాపురంలో 3 ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలి. ఒకటి నిర్గుణ మఠం గుడి, ఇక్కడ నృసింహ సరస్వతి స్వామివారి పాదుకలు దర్శనం చేసుకోవచ్చు. రెండవది సంగమం, మూడవది అష్టతీర్థములు మరియు కల్లేశ్వర స్వామివారి గుడి. మేము టెంపుల్ పార్కింగ్కి చేరుకుని ముందుగా స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఆలయంలోకి వచ్చాక దర్శనానికి వెళ్ళే క్యూ ఉంటుంది. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. అక్కడ అభిషేక దర్శనం కూడా ఉంటుంది. ఆలయం లోపల ప్రాంగణంలో హాల్స్లో పూజ అభిషేకం చేయించి దర్శనం క్యూలోకి పంపిస్తారు. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కాకపోవడం వల్ల దర్శనం లైన్ ఖాళీగా ఉంది. అందుకని మేము 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోగలిగాము. ఈ ఆలయంలో నృసింహ సరస్వతి స్వామివారి పాదుక దర్శనం ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మేము మరుసటి రోజు ఉదయం 3 గంటలకు కూడా దర్శనం చేసుకున్నాం. ఆ దర్శనం మర్చిపోలేనిది. మానసిక బాధలు పడుతున్న వాళ్ళు ఈ గుడికి రావడం వల్ల ఆ బాధలన్నీ తొలగిపోతాయని అందరూ నమ్ముతారు. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చాలా రష్గా ఉంటుంది. దర్శనం అయ్యాక ఈ పురాతనమైన రావి చెట్టు వైపు నుండి బయటకు వస్తాము. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏమిటంటే భిక్ష. భక్తులు 5 భక్తులకు భిక్షను పెట్టి వేరొక 5 దగ్గర భిక్షను స్వీకరించి భుజిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. మేము కూడా భిక్షను ఇవ్వడానికి ఇంటి నుండి పులిహార చేసుకుని తెచ్చుకుని ఇక్కడ చూపిస్తున్న హాల్లో నుంచున్నాము. మధ్యాహ్నం 12 గంటలకు స్వామికి నివేదన హారతి జరిగిన తర్వాత ఈ భిక్ష ప్రారంభమవుతుంది. ఈ భిక్షను స్వీకరించడానికి వందలాది మంది భక్తులు వస్తారు. చూస్తున్నారుగా ఈ లైన్ ఎంతవరకు ఉందో. భిక్షను స్వీకరించిన భక్తులు జయ గురుదత్తాన్ని స్మరిస్తూ భుజించి ఆలయం నుండి బయటకు వస్తారు. ఆలయం దర్శనం తర్వాత సంగమానికి ప్రయాణమయ్యాము. వచ్చే వీడియోలో సంగమం విశేషాలు, అక్కడ ఉన్న భీమా అమరజా నది సంగమ విశిష్టత గురించి మాట్లాడుకుందాం. జై గురుదత్త.